వాట్ షిట్, మేము ఐఎస్ఐ ట్రైన్లు, ట్యాంక్ బండు, అసెంబ్లీ, బ్రిడ్జిలు, బంగ్లాలు అన్ని పేల్చేస్తామని గొప్పలు చెప్పారు కదయ్యా. ఇదేనా పేల్చేయడం అంటే? మీరు గ్యారంటీగా పని ముగిస్తారని పార్టీ కూడా అరేంజ్ చేశాను. చివరికి తలెత్తుకొని కూడా చేశారు కదయ్యా నన్ను. ఛీ! చూడండి, రాహుల్ ఎంత ముత్తుకున్నా తలుపులు తీయద్దు. ఇక మీరే వాడి కాపలా. ఝాన్సీ కనుక వచ్చి అడిగితే ఇంట్లో ఎవరు లేరని చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అండర్స్టాండ్? ఆర్సీ 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 ఏంటి ఆర్సీ? కొంపలు కూర్చే పనులు చేసేవాడిగా ఆర్సీ అయినా జడుచుకోకు. నేను అరెస్ట్ చేయడానికో నీ పని పట్టడానికో నేను రాలేదు. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నన్ను లేపేయడానికి క్రిమినల్స్ ని పంపిస్తూనే ఉండు. నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఎముకలు విరిచేస్తూనే ఉంటాను. ఎనీవే, క్రిమినల్స్ ని సప్లై చేస్తున్నందుకు గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే ఇంకొకరైతే ఇలా చేసేవారు కాదు కదా. ఈ తలుపు వేసి మిస్టర్ పటేల్, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రారా, పిచ్చనా కొడక అంటూ నేను బయటికి రప్పించి నువ్వు ఎదురు తిరిగితే నీ మొహం పగలగొట్టి నొసట గన్నుంచి కదిలితే ప్రాణాలు పోతాయని హెచ్చరించేవారు. అవునా? నేను వేరు, నా స్టైలే వేరు. నీకు నేను జైలు ఇక్కడే క్రియేట్ చేస్తాను. నీకు నీ కొడుకే జైలు, నీ కొడుక్కి నా చెల్లెలు. నీది పాసం, నీ కొడుకుది ప్రేమ. ఎక్కడ ఎక్కడ నీ కొడుకు? చెత్త నా కొడుకు. ఉత్తమంలో ఉత్తముడు, పురుషోత్తముడు. ఓహో, జానకమ్మ గారా, శ్రీరామచంద్రుడి సతీమణి. నువ్వు కన్నది కొడుకున్నా లేక గుంట నక్కనా? ఏ ఫోక్సీ, ఎక్కడ దాక్కున్నా మర్యాదగా బయటికి రారా. స్టైల్ కొంచెం రీప్లేస్ చేశాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ ఇట్ వర్క్స్ అని. ఎలా ఉంది? రేయ్, ప్రాణాలిస్తాను, జైలుకు వెళ్తాను అని జంపాలు పలికి ఇప్పుడు దాక్కున్నావట్రా బచ్చా. నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందిరా. మూసుకొని నించోవయ్యా. జైలుకు రాను అంటే తోక ముడుచుకొని వెళ్లేదాన్ని కాదు నేను. పోలీసుని నేను. తిక్కరేగిందంటే ఏం చేస్తానో ఆ భగవంతుడికే తెలియదు. ఎక్కువగా మాట్లాడావంటే నీ రెండు కళ్ళు పీక్కేస్తాను. రే మిక్కీ మౌస్, నువ్వు ప్రేమించడం నిజమైతే, నువ్వు నీ అప్పకు పుట్టడం నిజమైతే తలుపులు బద్దలు పట్టుకొని బయటకు వస్తావు. లేదా రేపే నా చెల్లెలకు పెళ్లి చేస్తాను, దాన్ని తలుచుకుంటూ చేస్తావు. గుడ్ బై. రాహుల్, రాహుల్, లీవ్ మీ డాడ్. మేడం, నాకు తెలుసు నువ్వు గుడ్ బాయ్ అని. ఐ లైక్ యూ. రాహుల్, ఆగు, వెళ్ళొద్దు. రాహుల్, వెళ్ళొద్దు, ఆగా. సార్ ఒక్క నిమిషం, మేడంతో మాట్లాడాలి. మేడం, నేను మీతో అన్నట్టుగా చిత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా నిరూపించుకున్నాను. కానీ నాకు కొంచెం భయంగానే ఉంది. జైలుకు వెళ్ళిన వాళ్ళకి పిల్లని ఇవ్వరు అంటారు. మీరు అలాంటి వారు కాదు, అలా అనరు అనుకుంటున్నాను. అయినా నువ్వు ట్యూబ్ లైట్ కాదు కాదు, టూ లేట్. జైలుకు వెళ్ళొచ్చిన వాడికి ఎవరు పిల్లనివ్వరు, నిజమే. నేను కూడా చచ్చినా నీకు నా చెల్లెల్నివ్వను. మీ నాన్న లాంటి వాళ్ళకి తెలిసి రావాలి, పోలీసులతో పెట్టుకుంటే దక్కేది దండం దశగుణమని. మేము వేషాలు వేయడం మొదలు పెడితే నీలాంటి వాళ్ళు ఎలాంటి వేషాలు వేయడం కుదరదు. అందుకే నువ్వు జైలుకొచ్చేంత వరకు నాటకం వాడాను. చిత్ర నీకు దొరకడం కలలో మాత్రమే. ఇది చాలా అన్యాయం, అక్రమం. చిత్రం నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని మాట ఇచ్చారు, ఇప్పుడు మాట తప్పుతున్నారు. You are a cheat. No, you are a cheat. ఇది మోసం, దొంగ, వంచన. ప్రేమ కోసం జైలుకి వెళ్ళిన పటేల్ గారి అబ్బాయి రాహుల్. ఏంటి మేడం అలా కూర్చుండిపోయారు? లేవండి వెళ్దాం. ఎక్కడికే? అదేంటి అలా అడుగుతావు?
అతను జైలుకెళ్ళింది నీకోసం. ఒకసారి వెళ్ళి అతన్ని చూడాలనిపించట్లేదా? ఏలెవరు చేయని పని తను చేశాడే. కాలంలో ఎవరలా చేస్తారు? అలాంటి వాళ్ళు ఉంటే పిక్చర్ తీసేవాళ్ళు కదా. అందరూ అంతే, ఒక్కలో ఇద్దరో మంచి వాళ్ళు ఉంటారు. అదే దేవదాస్ రామదాస్. రామదాస్ ఎవరు లవరే? ఆయన లవర్ కాదే, శ్రీరాముడి భక్తుడు. అది ఒక టైప్ లవ్ స్టోరీయే కదా. ఇప్పుడున్న వాళ్ళలో 90% పొట్టి మోసగాళ్లే. మాటలు చెప్పి కాలాన్ని వెళ్ళబుచ్చుతారు, కార్ చూపించి కార్లోకి లాగుతారు, డబ్బులు చూపించి బట్టలు ఇప్పేస్తారు. వాళ్ళ పని అయిపోయిందా ఎస్కేప్ అయిపోతారు. ప్రేమికుడంటే ఇతనే. ఇలాంటి వాళ్లకు ప్రాణం ఇచ్చినా చాలదు. నిన్ను చూస్తూ చనిపోతానన్నాడు. ఇప్పుడు నిన్ను చూడకుండా ఎలా ఉన్నాడో పాపం. లేవే వెళ్దాం. ఐమ్ సారీ. అక్కయ్యకి తెలిస్తే కాల్చి పరేస్తుంది. నేను అనుకున్నాను నువ్వు ఇలాగే అంటావని. ఈ ప్లాన్ నీది మీ అక్కయ్యది కదూ. చేయక దిల్లులేని నిన్ను లవ్ చేశాడు చూడు. నువ్వు దేనికి పనికి రావే. వెళ్ళి ఏ ఏట్లోనూ దూకి చావు. రండే వెళ్దాం.